అందరికీ నమస్కారం అండి. మొన్న మొక్కలు తీసుకున్నాం కదా, కొన్ని నాటాము, ఇంకా కొన్ని నాటాల్సినవి ఉన్నాయి. మామిడి మొక్క, నిమ్మ మొక్కలు ఇవి ఉన్నాయి. ఈ మామిడి మొక్క ఏంటంటే ఎండిపోయిందేమో, ఇది ఇంకా నా పనికి రాదనుకున్నాను, కానీ ఇగురు వచ్చింది. కాబట్టి ఈ మొక్కలు మళ్ళీ ఈరోజు నాటుకుందాము. చాలా రోజులు అయిపోయింది ఇప్పటికే మొక్కలు నాటాల్సింది, కానీ మనకు టైం కుదరలేదు నాకు. మళ్ళీ ఈరోజు మొక్కలు మొన్న వీడియోలో మళ్ళీ మొక్క, జామ మొక్క అవి నాటాం కదా, వాటిల్లో కలుపు వచ్చింది. మళ్ళీ మనం నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, బాగా నిమ్మ చెట్టు చూడండి బాగా మొలిచింది, కొత్త ఇగురు వచ్చింది, బాగా పచ్చబడి బాగుంది. ఈ నీళ్ళు వేయటము, ఎరువు వేయటం కదా, అందులో ఏంటంటే ఇంకా అంతా కలుపు వస్తూ ఉంటుంది. మనం ఎన్నిసార్లు తీసినా ముందు కలుపు తీసి పది బాగు చేసుకుందాం. మళ్ళీ నీళ్ళు పోయటానికి. అది చాలా గట్టిగా ఉందండి నేల. ఈ కలుపు అయిపోయాక అప్పుడు మళ్ళీ మనం మొక్కలు నాటుకుందాము. ఈ చెట్టు మల్లి చెట్టు మాత్రం ఒక చెట్టు ఎండిపోయిందండి, ఒక చెట్టు మాత్రం బతికింది. ఈ ఎండలో చేయటం కదా, కొద్దిగా దావాద్రి అవుతున్నది అట్లా చేయటము. జామ మొక్క బాగా ఇగురు వచ్చింది. మల్లి మొక్క మాత్రం ఒకటి చనిపోయిందండి, ఒక చెట్టు ఉంది బాగుంది, ఇగురు వచ్చింది. మల్లి మొక్క ఒకటి చనిపోయింది. ఇప్పుడు వచ్చి మామిడి మొక్కలై నాటుకుందాము. గట్టిగా ఉందండి, నా వల్ల కాటలేదు తోతా ఉంటే, నేల కూడా అదురుతున్నది. మా వారు వచ్చి సరే నేను తెస్తాలే, నేను తోతాలే అని పాపం ఆయనే తోతున్నారు, నేను కూర్చొని చూస్తున్నాను. కొద్దిగా ఒళ్ళుంటే ఏదైనా కష్టమే కదండి, కొద్దిగా తవ్వాలన్నా పని చేయాలన్నా అది తప్పదు. అది ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా అర్థం కాలేదు. మనం చేసేది పొలం పని చేస్తూనే ఉంటాను. నేను ఇంటికాడ తక్కువ పొలం పని చేస్తూనే ఉంటాను. మా వారు 2 గుంటలు తవ్వారు. ఇంకా నాకు చేలో పని ఉంది, నువ్వే తవ్వుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నేనే తవ్వుతున్నాను. ఈ వాగు అంచున అయ్యేసరికి అన్నీ పిచ్చి మొక్కలండి, తెగొచ్చేస్తాయి. ఈ మొక్కలు అయితే చాలా షోగా ఉంటాయండి, వీటి పేరు ఏమంటారో తెలియదు. చూడండి ఎంత బాగుంటాయని, గుత్తులు గుత్తులు పూలు వస్తాయి. ఇవే చెట్లు మన పార్కుల్లో కూడా పెడతారండి, వాటికి ముళ్ళు ఉండవు. అయితే ఈ చెట్లకే పార్కుల్లో షోగా పెడతారు, వాటికి ముళ్ళు ఉండవు, వీటికి ముళ్ళు ఉంటాయి. అవి తీసి గుంటలు తవ్వటం అయ్యింది. మొక్కలు తీసుకెళ్తే మళ్ళీ మామిడి మొక్కలు నాటుకుందాము. మామిడి మొక్క ఎండిపోయింది, అయ్యో అనిపించిందండి. కానీ బంగారు తల్లి మళ్ళీ ఇగురు వచ్చింది, బాగా వచ్చింది. అందుకని మళ్ళీ దాన్ని కూడా నాటి కొద్దిగా నీళ్ళు పోసామనుకోండి, అది బాగా పెరుగుతుంది కదా. బాగా పెరగాలి, కాయలు కాయాలి, మళ్ళీ నేను మీకు చూపించాలి. ఎరువు పోసి మట్టేసి ఈ మొక్కలు నాటడం అండి. మా వారు అంటారు, ఇది చేను అంచుని నాటుతున్నావు, అవి పెట్టడం కాదు, వాటిని జాగ్రత్త చేసుకోవాలి, నీళ్ళు పోస్తా అప్పటికి ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి అంటారు. ఇది వరకు కూడా నాటానండి, పనస మొక్క అన్నీ నాటాము. మనకేంటంటే మేము మెడిటేషన్ కోసమని హైదరాబాద్ కడతాలు ఇల్లు వచ్చామండి. ఇల్లు వచ్చేసరికి కొద్దిగా ఈ గొడ్డ కాడలు అది వాగు ఉంచింది కదా, ఈ గొడ్డు వాగులోకి నీళ్ళకి దిగి అటు ఎక్కేసరికి ఈ మామిడి మొక్క ఒకటి, పనస మొక్క ఒకటి, అవి చెట్లతో సహా పిక్కొని వెళ్ళారండి. అందుకని మళ్ళీ ఏ మొక్కలు చేను కాడ పెట్టాలన్నా మనం కంపల్సరీ ఉండాలి, లేకపోతే అవి ఉండవు అని చెప్పేసి నేను వాటి జోలికి అనేది వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే వంగ తోట వేసాం కదా, ఈ వంగ తోట వేసేసరికి కనీసం ఈ తోట 2 సంవత్సరాలు ఉంటుందండి. ఈ 2 సంవత్సరాలు మనం ఇంకా ఏదో పని, మనం కలుపు తెస్తా కాయలకు వస్తా చేను కాడే ఉంటాం కదా. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా మనం జాగ్రత్త చేస్తే చెట్లు పెరుగుతాయి అన్న ఆలోచనతో చెట్లు అంటేనేమో నాకు చాలా ఇష్టం. ఇది నిమ్మ చెట్టు అండి.
నిమ్మ చెట్లే ఆయన్ని రకానికి ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టమంటే ఆయన నిమ్మ చెట్లే 3 తెచ్చాడండి. పెద్ద నిమ్మ చెట్లు 2, మామూలు నిమ్మ చెట్టు 1 అవే తెచ్చారు. ప్రస్తుతానికి మనకేమో ఇంకా అన్నీ నిమ్మ చెట్లు అంటే మన ఇంట్లో కదా వాడుకునేది, అన్ని కాయలు ఎందుకు అనిపించింది. సరేలే అని ఒక నిమ్మ మొక్క 2 మామిడి మొక్కలు నాటుతున్నాను. ఒక నిమ్మ మొక్క అంటే ఎవరో ఒకరు మనకు నాటుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాంలే అనిపించింది అన్నమాట. అన్ని మొక్కలు మనమే నాటడం అనేది మళ్ళీ అయ్యే మనం అమ్మే కాయలు కాదు, మన నలుగురికి పెట్టుకునేయే కానీ పంచేయే కానీ మనం అమ్మటానికి కాదు అది. కాబట్టి అన్ని చెట్లు ఎందుకులే, ఇంకో ఏదైనా మనకు ప్లేస్ ఉందనుకోండి ఇంకేదన్నా చెట్టు వేసుకోవచ్చు, వేరే చెట్టు ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఉందండి, మీకు ఇంకా చూపించలేదు నేను. అంతకుముందు అరటి చెట్లు ఒక చోట ఉన్నాయి, ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఇంక నేను అసలు జాగ్రత్త కూడా చేయలే, అన్నీ ఉన్నాయన్నమాట. దానిమ్మ ఉంది, జామ ఉంది, అరటి ఉంది, మొత్తం సీతాఫలం అన్నీ ఒకసారి పెట్టేసా. అట్లాగే ఓ రకానికి ఒకటి పెడదాంలే అని ఇది నిమ్మ చెట్టు 1, మామిడి చెట్లు 2 మాత్రమే నాటుతున్నాను. ఇక్కడ ఇంకొకటి ఉంది నిమ్మ చెట్టు. అదేంటంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా నాటుకుంటాను అంటే, ఇంటికాడైనా చేనుకాడ వేరే వాళ్ళు నాటుకుంటానంటే ఇద్దాంలేండి అని చెప్పేసి నేను ఇంకా చెట్టు ఏమీ నాటలేదు. వేరే చెట్టు 3 చెట్లు ఎందుకులే అనిపించింది, వేరేది నాటలేదు. అయిపోయిందండి చెట్టులు నాటటం. 3 చెట్టులు నాటేసాము. ఇంకా వాటికి నీళ్ళు పోసి జాగ్రత్త చేయాలన్నమాట. అది వరకు ఒక 2 మామిడి చెట్లు తెప్పించానండి, అవి నాటటం లేట్ అయిపోయింది. ఇంటికాడే మన దాంట్లో పెట్టకముందు చేలో నాటకముందు ఇంటికాడే కాయలు కాసేసింది ఈ చెట్టు అయితే. అది మంచి అంటు కట్టినట్టున్నారు, ఇంటికాడే 4 కాయలు కాసింది. అప్పుడు ఏంటంటే ఇంకా ప్లేస్ లేదు కదా, మీరు నాటరు కదా అని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఏంటంటే మేము నాటుకుంటాంలే చెట్టు అని చెప్పేసి ఆ 2 చెట్లు తీసుకెళ్ళారు. నేను మళ్ళీ మన దొండగడ్డలు మనకు అమ్మేవాళ్ళు, వాళ్ళకి నర్సరీ కూడా ఉందంట. మనకి గడ్డలు ఇచ్చేవాళ్ళు నర్సరీలోనే పెంచిస్తారు. వాళ్ళని మాకైనా 4 మొక్కలు వెరైటీ మొక్కలైనా ఒక 7-8 మొక్కలు తెచ్చిపెట్టు అని చెబితే ఆయన నిమ్మ మొక్కలే 4 తెచ్చాడనమాట. నిమ్మ మొక్కలు, మామిడి మొక్కలు నాటడం అయ్యిందండి. మళ్ళీ వాటికి అన్నిటికీ నీళ్ళు పోసి మళ్ళీ చెట్టుకి, మళ్ళీ వాటికి జామ మొక్కకి వాటికి నీళ్ళు పోసి, ఇవన్నీ మా చెట్లండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కూర్చుంటే ఎంత ఎండాకాలం అయినా సరే ఆ వేప చెట్ల కింద కూర్చున్నామంటే చేనుకి వెళ్ళినప్పుడు అసలు హాయిగా అనిపిస్తుంది. ఇంక ఇంటికి కూడా రావద్దేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక మధ్యాహ్నం పూట నిద్ర కూడా పోవచ్చు అక్కడ. మేము ఇంకెక్కువ అక్కడే కూర్చుంటాము. మనం మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవరైనా, ధ్యానులు ఎవరైనా వచ్చినా కానీ మనం ఎక్కువ చేను కాడ ఉంటాము కాబట్టి అక్కడికే వస్తారు. ఆ వేప చెట్టు కింద మొత్తం శుభ్రంగా బాగు చేసి ఉంచుతాము. ఇంకా అక్కడికే వస్తారు, అక్కడే కాసేపు మాట్లాడుకుంటా కూర్చుంటారు. ఒక్కోసారి అయితే అక్కడే భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేసుకుంటాం. తీసుకెళ్ళి ఇంటికాడ వండుకొని తీసుకెళ్ళి అక్కడే తింటాము. అంత ప్రశాంతం అంటారు. ఇక్కడికి వస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత వాతావరణం బాగుంటుందో అంటారు. ఓకేనండి, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో